హలో ఫ్రెండ్స్, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అయితే గడిచిన 77 సంవత్సరాల కాలంలో మన భారతదేశంలో 1947 నుండి 2024 వరకు సాధించిన ఘనతలు, జరిగిన అభివృద్ధి, చోటు చేసుకున్న సంఘటనలు, మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నుండి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు, భూమి నుండి అంతరిక్షం వరకు, అగ్రికల్చర్ నుండి ఐటీ వరకు, పైసా నుండి డిమానిటైజేషన్ వరకు, రాకెట్స్ నుండి న్యూక్లియర్ వరకు, మహాత్మా గాంధీ నుండి ఎమర్జెన్సీ వరకు, చైనా వార్ నుండి కార్గిల్ వార్ వరకు, రేడియో నుండి కలర్ టీవీ వరకు, ఆర్బీఐ నుండి ఎస్బీఐ వరకు, ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశం అధిగమించినవి చాలా ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని నేను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. స్వాతంత్రానికి ముందు మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండేది. 1858 నుండి 1947 వరకు దాదాపు 89 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారు. ఎన్నో బలిదానాలు, ఎన్నో సత్యాగ్రహాలు, స్వాతంత్ర స్ఫూర్తిని నింపే ఎన్నో మహాసభలు, ఎందరో స్వాతంత్ర సమరవీరుల త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర సంబరాలు. ఆగస్టు 14, 1947 అర్ధరాత్రి 12 గంటలకు జవహర్ లాల్ నెహ్రూ గారు అధికారికంగా భారతదేశ స్వాతంత్ర శుభవార్తని యావత్ ప్రపంచానికి తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన ఒక్క సంవత్సర గడువులోనే 13th జనవరి 1948 మన జాతిపిత మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే అనే వ్యక్తి రివాల్వర్తో చంపడం జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే నాథురామ్ గాడ్సే కూడా ఒక భారతదేశ పౌరుడే. 26 జనవరి అంటే మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకునే రోజు. దీన్నే గణతంత్ర దినోత్సవం అని కూడా అంటారు. ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కారణం ఏంటంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ దేశాన్ని నడపడానికి మనకంటూ ఒక దిశానిర్దేశం లేదు. అప్పుడే బాబాసాహెబ్ పాల్కే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని రచించారు. 1950 జనవరి 26న మన భారతదేశ రాజ్యాంగం అధికారికంగా అమలులోకి వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో మొట్టమొదటిగా 1952లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలలో మొత్తం 489 సీట్లకు గాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 364 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల తర్వాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మన దేశ మొట్టమొదటి ప్రధానిగా ఎంపిక అయ్యారు. ఫ్రెండ్స్, భారతదేశంలో స్వాతంత్రం రాకముందు నుండే ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇవి ప్రైవేటీకరంగా ఉండేవి. వీటిలో ముఖ్యమైనది టాటా ఎయిర్లైన్స్. 1953లో ఇండియన్ ఎయిర్లైన్స్ని స్థాపించి అప్పటికి దేశంలో ఉన్న అన్ని ఎయిర్లైన్స్ను జాతీయకరణ చేయడం జరిగింది. అంటే ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈ బ్యాంకు పేరు మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇది మన అందరికీ తెలిసిన బ్యాంకే. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూలై 1, 1955లో అప్పటి వరకు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చి దీన్ని జాతీయం చేసి పబ్లిక్ సెక్టార్లోకి తీసుకొచ్చారు. 19 ఆగస్ట్ 1962 అకస్మాత్తుగా చైనా మన భారతదేశం మీద దాడి చేసి, ఒక్కసారిగా దాడి చేయడం, చైనా సైన్యం దగ్గర ఉన్న మెరుగైన ఆయుధాలు, సైనికుల సంఖ్య ఎక్కువగా ఉన్న నెల ఒక్కరోజు ధీటుగా పోరాడి ఈ యుద్ధంలో భారత్ ఓడిపోయింది. 19 మే 1974. ఫ్రెండ్స్, ఈ డేట్, ఈ రోజు చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అప్పటి వరకు మన దేశ ఆర్మీ చేతిలో ఎటువంటి న్యూక్లియర్ లేదు. రాజస్థాన్లోని పోఖ్రాన్లో మన భారతదేశం తొలి భూగర్భ అణుపరీక్ష చేసి విజయం సాధించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశం ఒక న్యూక్లియర్ శక్తిగా ఎదుగుతూ వచ్చింది. 25 జూన్ 1975 రాత్రి నుంచి 1977 వరకు, అంటే దాదాపు 21 నెలలు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు భారతదేశం అంతటా ఎమర్జెన్సీ విధించారు. ఈ క్రమంలో మానవ హక్కులను రద్దు చేస్తూ దేశ మీడియాపై ఆంక్షలు విధించారు. అంతేకాకుండా
ప్రతిపక్ష నాయకులను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, భారతదేశ క్రికెట్ క్రీడా చరిత్రలో మొట్టమొదటి ప్రపంచ కప్. అప్పటి వరకు క్రికెట్ క్రీడారంగంలో దూసుకుపోతున్న వెస్టిండీయన్స్ ఆశలని 25 జూన్ 1983లో భారత్ క్రికెట్ జట్టు కపిల్ దేవ్ ఆధ్వర్యంలో వెస్టిండీస్ని ఓడించి భారతదేశ మొట్టమొదటి క్రికెట్ ప్రపంచ కప్ని గెలుచుకుంది. ఫ్రెండ్స్, 3 మే 1999 నుండి 26 జూలై 1999 వరకు, అంటే దాదాపు 3 నెలల వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య కార్గిల్ డిస్టిక్ లడ్డాఖ్ సమీపంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి పాకిస్తాన్ దళాలని తరిమి కొట్టి ఘన విజయాన్ని సాధించింది. డిమానిటైజేషన్, నోట్ల రద్దు. ఫ్రెండ్స్, ఈ నోట్ల రద్దు వల్ల భారతదేశం అంతటా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటి వరకు దేశమంతటా చలామణిలో ఉన్న పెద్ద నోట్లు 500 మరియు 1000 రూపాయల నోట్లు 8 నవంబర్ 2016 నుండి అధికారికంగా చలామణి ఆగిపోయింది. ఇండియన్ ఎకనామీ మీద కూడా నోట్ల రద్దు ప్రభావం బాగా పడింది. ఫ్రెండ్స్, ఇలా మన భారతదేశం ఒక్కొక్క మైలురాయిను దాటుకుంటూ ముందుకు సాగుతుంది. ఎకనామికల్గా మన భారతదేశం 5వ స్థానంలో ఉంది, సైనిక రంగంలో 4వ స్థానంలో ఉంది. అయితే ఇంకా మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అని కొందరి వాదన. అయితే ఇంకా ఏ రంగాల్లో మన భారతదేశం అభివృద్ధి చెందాలో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో కలుద్దాం. అప్పుడు దాకా జై హింద్.